భర్త లేకపోతే జీవితం అంతేనా? విస్తుపోయే నిజాలు బయటపెట్టిన సురేఖవాణి. సురేఖవాణి పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బొమ్మరిల్లు, భద్ర, రెడీ, ఓయ్, దుబాయ్ సీను వంటి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో సురేఖవాణి ఒకరు. అయితే ఈమె టీనేజ్లోనే బుల్లితెర యాంకర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తున్న సమయంలోనే డైరెక్టర్ సురేష్ తేజ్ ఈమెను ఇష్టపడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లిని సురేష్ తేజ కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. సురేఖవాణి ఇంటి కోడలుగా ఉండాలి అంటే ఆమె యాక్టింగ్కు దూరంగా ఉండాలి అనే కండిషన్ పెట్టారట. కానీ సురేష్ తేజ మాత్రం ఆమె గొప్ప నటి అవుతుందని గ్రహించి తనకు ఎలాంటి కండిషన్లు పెట్టకూడదని తల్లిదండ్రులకు హెచ్చరించారట. ఈ క్రమంలోనే సురేఖను తమ ఇంటి కోడలుగా సురేష్ తల్లిదండ్రులు అంగీకరించలేకపోయారు. అయితే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. పలు కార్యక్రమాలకు సురేఖ యాంకర్గా వ్యవహరించగా సురేష్ తేజ ఆ కార్యక్రమాలకు డైరెక్టర్గా పనిచేశారు. ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సుప్రీత వచ్చారు. తమ కూతురు ఆలనా పాలన చూసుకుంటూ జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకున్న క్రమంలో సురేష్ తేజ అనారోగ్యానికి పాలయ్యారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన 2019 మే 6వ తేదీ మరణించారు. ఆయన డయాబెటీస్ కారణంగా శరీరంలో ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొన్నారని, ఒకరోజు తాను మార్కెట్కి వెళ్ళగా ఊపిరి ఆడలేకపోవడంతో డ్రైవర్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే వెంటనే హాస్పిటల్కి తీసుకురా అని చెప్పి నేను కూడా మార్కెట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అయితే అరగంటలోనే సురేష్ మరణ వార్తను వినాల్సి వచ్చిందని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా తన భర్త మరణంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి సురేఖవాణి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే తన తల్లిని అలా చూడలేక తన కుమార్తె తనని సోషల్ మీడియాలోకి తీసుకురావడం, అలా క్రమక్రమంగా ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం సురేఖవాణి తన కూతురుతో కలిసి పెద్ద ఎత్తున ఎంజాయ్ చేయడం, విదేశీ పర్యటనలకు వెళ్ళడం, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండడంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. తన భర్త చనిపోవడంతో ఈమె ఇతరులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, అందుకే ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది అంటూ తన గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను సురేఖవాణి కొట్టిపారేశారు. భర్త లేకపోతే అందరి జీవితం ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. తనకు 19 సంవత్సరాల వయసులోనే పెళ్ళైంది. 40 సంవత్సరాల వయసులో భర్త తోడు లేడు. అందుకే నేను తన కూతురుతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ విలాసవంతమైన జీవితం ఎవరో ఇచ్చింది కాదు. ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు కూడా లేదని ఈమె తెలిపారు. నేను ఒక సింగిల్ పేరెంట్ కావడంతో నా గురించి ఇలాంటి విమర్శలు వస్తాయని తెలుసు. మొదట్లో వీటి గురించి ఆలోచించి చాలా బాధపడ్డాను. ప్రస్తుతం వీటి గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపారు. తనకు రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని, ప్రస్తుతం నేను నా కూతురుతో కలిసి నా జీవితాన్ని సంతోషంగా తన భర్త జ్ఞాపకాలతో గడుపుతున్నానని వెల్లడించారు.